నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. నేను మణిశ్రీ. లైఫాలజీ కార్యక్రమానికి స్వాగతం. లైఫాలజీ కార్యక్రమంలో ఈరోజు మనం చర్చించుకునే అంశం బ్రీతింగ్, శ్వాస తీసుకోవడం ఎలా. ఈ అంశంపై చర్చించేందుకు ఈరోజు స్టూడియోలో మనకు అందుబాటులో ఉన్నారు డాక్టర్ హరీష్ తెన్నేటి. సార్ నమస్తే. నమస్తే. చాలామంది ఏంటి మనం శ్వాస తీసుకోవడం కూడా తెలుసుకోవాలా, మనం చేసేదే అది కదా, అసలు శ్వాస తీసుకోకపోతే బ్రతకం కదా, మళ్ళీ దీనికి కూడా ఒక డిస్కషన్ అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. అసలు శ్వాస తీసుకోవడం అంటే ఏంటి? సో ఫస్ట్ థింగ్ ఇవి నేర్పించాలనిపిస్తుంది నాకు. అంటే ఈ బేసిక్స్ ఎలా నడవాలి, ఎలా తినాలి, ఏం తినాలి, ఎలా ఊపిరి తీసుకోవాలి, ఎలా చూడాలి, ఎలా వినాలి, ఇవన్నీ స్కూళ్ళలో నేర్పించాలి. బేసిక్ ఎడ్యుకేషన్ ఇది. మెడిటేషన్ చేయడం కానీ, ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకొని నీ మైండ్ నీ కంట్రోల్లో పెట్టుకోవడం నేర్పించాల్సి వస్తుందే అన్నది చాలా ఇంపార్టెంట్ అంశం. మనం అందరం ఆలోచించుకోవాలి. ఎలా డబ్బులు సంపాదించుకోవాలి, ఎలా బ్రతకాలి, ఇవన్నీ నేర్పిస్తున్నారు కానీ ఎలా ఊపిరి తీసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దాన్ని మనకి రకరకాల సెంటర్లు వచ్చేసి మెడిటేషన్లు కానీ యోగాలు కానీ ఇవి నేర్పిస్తున్నారు కదా. వీటిలో అథెంటిక్గా చిన్న ఏజ్ నుంచే కనుక స్టార్ట్ చేయగలిగితే, ఒక ఏజ్ వచ్చేసాక మనిషి మైండ్ స్ట్రాంగ్ అయిపోతుంది. దాన్ని బెండ్ చేయలేం. మొక్కై వంగనిది మానే వంగున అని బెండ్ కాదు. వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళ ఓన్ థాట్ ప్రాసెస్ ఉంటుంది. అండ్ అందులోనూ 10 చోట్ల 10 రకాలుగా తెలుసుకుని కన్ఫ్యూజన్ ఎక్కువ. సో ఊపిరి గురించి ఊపిరి తీసుకోవడం, బ్రీదింగ్, శ్వాస తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రాణమే పరమ మిత్రువు. మిత్రత్వం చేసుకోవాలి ఎవరితో అయినా అంటే ప్రాణంతోనే. సో అలాంటి ఊపిరిని మనం అర్థం చేసుకుని తీరాలి. సో ఇది మన దగ్గర అయితే కంపల్సరీగా, అంటే స్పిరిచువల్ మార్గంలో వెళ్ళినా వెళ్ళకపోయినా మన వాళ్ళు మనకి ఇక్కడ ఊపిరి చాలా ఇంపార్టెంట్ అని గుర్తించి ఊపిరిని గనక పెంచుకోగలిగితే దేవుడు నిజంగా అలాగే లైఫ్ రాసిస్తుంది. 100 సంవత్సరాలు 20 సంవత్సరాలు కాదు. లైఫ్ ఎలా ఉంటుందంటే ఇన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ వీడు ఊపిరి పీల్చుకుంటాడు అని పంపిస్తాడు అనుకోండి. ఒక 2 కోట్ల సార్లు ఊపిరి పీల్చుకోవాలి, తర్వాత అవుట్ అన్నారు అనుకోండి. సో ఇప్పుడు ఆ 2 కోట్ల సార్లు కరెక్ట్గా పీల్చుకుంటాం ఊపిరి. సో అందుకని ఊపిరిలాగా ఆయుష్ని చూడాలి, లైఫ్ని ఊపిరిలాగే చూడాలి. నెంబర్ 1. సెకండ్, ఇది రెగ్యులేటరీ. మన బ్రెయిన్ లోపల కూడా అప్పర్ అండ్ లోవర్ అని 2 క్వాడ్రంట్స్లో ఉండి ఆ న్యూక్లియస్ల ద్వారా ఊపిరి కంట్రోల్ అవుతుంది. నేను ఈ రూమ్లో ఉన్న గాలి అంతా పీల్చుకోలేను. నేను వదులుతూ ఉంటే గాలి వస్తూనే ఉండదు. సమ్ లిమిట్ పెట్టారనమాట. సో లంగ్స్ చుట్టూ కూడా ఒక థిన్ లేయర్ ఆఫ్ ఫ్లూయిడ్ సెక్రీట్ అయ్యి ఆ సర్ఫాక్టెంట్ వల్ల లంగ్స్ మొత్తం అంతా పీల్చేసుకోదు, లేదా మొత్తం అంతా వదిలేదు. ఆ కొంచెం మెయింటైన్ చేస్తుంటుంది. అలాంటి లంగ్ వ్యవస్థని మన నోస్ నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం ట్రాకియా, బ్రాంకస్, బ్రాంక్యూల్స్, టెరిషరీ బ్రాంక్యూల్స్ వచ్చి ఆల్వియోలై, ఆ మొత్తం స్ట్రక్చర్ అంతా ప్రతి మనిషికి అవగాహన ఉండి తీరాలి. అందుకే ఈ బ్రీదింగ్ అనేది చాలా చాలా ముఖ్యం. లోపల ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతే ఊపిరిని అర్థం చేసుకోలేం. సో అందుకని బ్రీదింగ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మన లోపలికి వెళ్ళే గాలిలో 75% వేస్టే, నైట్రోజనస్ వేస్ట్ వస్తుంది. 21% ఆక్సిజన్. ఆ 21% ఆక్సిజన్లోనూ లోపలికి ఊపిరి అని తీసుకున్నాక ఒక 500 ml వరకే మనం మామూలుగా మనం ఏదైనా మాట్లాడుతూ టీవీ చూస్తూ లేకపోతే ఏదైనా ఉన్నప్పుడు 500 ml వెళ్తుంది. మన లంగ్ కెపాసిటీ 5 లీటర్లు, కానీ మనం 500 ml అంటే 1/4 కూడా కాదు, 5/4 అలా ఏదైనా మనం చిన్న పార్ట్ తీసుకుంటున్నాం. అందుకని లంగ్ కెపాసిటీని పెంచుకుంటే ఆబ్వియస్గా లైఫ్ హెల్దీగా హ్యాపీగా ఉంటుంది, క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటుంది. మీరు గమనించి చూడండి, ఎక్కడైతే గాలి సరిగ్గా ఆడదో, ఎక్కడైతే రూము చీకటిగా ఉండి అన్ని విండోలు క్లోజ్ చేసి వెంటిలేషన్ లేకుండా ఉంటుందో అలాంటి ఏరియాలో కొత్త క్రియేటివ్ ఐడియాస్ రాలేవు కూడా. ఓకే, అందుకని ప్రతి మనిషి కూడా మంచి సైడ్కి కొత్తగా ఆలోచించాలి. ఏదైనా మనము లైఫ్ని ఒక డైరెక్షన్లో పెట్టాలి. నా జీవితంలో ఉన్న సమస్యలు, అది మానసిక సమస్యలు కావచ్చు, ఫైనాన్షియల్ కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, ఎలా ఉన్నా సరే నా ఊపిరి సరిగ్గా ఉందా లేదా అని చెక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఊపిరి, మీరు కోపంగా ఉన్నవాడిని చూడండి, ఊపిరి అని ఊగిపోతాడు, షాలో బ్రెత్స్ అయిపోతాయి. మీరు ఎప్పుడైనా ఫిట్స్ వచ్చేవాడు చూడండి, షాలో బ్రెత్స్ అయిపోతాయి. ఊపిరి అనేది కనుక కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే చాలా విషయాలు తెలిసిపోతాయి. ఈ ఊపిరి రిలేటెడ్ మళ్ళీ ఊపిరిలో మనం ఆక్సిజన్ తీసుకోగానే ఆ ఆక్సిజన్ రక్తనాళాల్లోకి వెళ్ళి రక్తనాళాలను డిక్టేట్ చేస్తుంది, పల్స్ని డిక్టేట్ చేస్తుంది, మన బీపీని డిక్టేట్ చేస్తుంది, అన్నీ చేంజ్ అవుతాయి. అందుకోసమే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఊపిరిని తెలుసుకోవడం. ఊపిరి అంటే
బ్రీదింగ్లో వెరీ ఇంపార్టెంట్ ఆక్సిజన్ని తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ని వదిలిపెట్టడం. ఇది ఎక్కడ జరుగుతుంది? కామన్గా ఆలోచించుకోవాలి. ఊపిరిలో మనం తీసుకున్న ఆక్సిజన్ ఎక్కడ కలుస్తోంది? రక్తంలో కలుస్తుంది. రక్తం ఎక్కడుంది? ఇక్కడుందా? 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 లేదు. లంగ్స్ చుట్టూ ఉన్న బ్లడ్ వెజల్స్ దగ్గర రక్తము ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తుంది. మన శరీరంలో ఉన్న అంతా కార్బన్ డైఆక్సైడ్ తీసుకొచ్చి లంగ్స్ దగ్గర ఉన్న ఈ మన ఊపిరి ద్వారా తీసుకుంటున్న ఆక్సిజన్ శరీరంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఇచ్చేసి ఆక్సిజన్ తీసుకుని వెళుతోంది. ఇది మనం అవగాహన చేసుకుంటే నా లంగ్స్ ఇక్కడ లేవు కదా, నా లంగ్స్ ఇక్కడ లేవు కదా, నా లంగ్స్ ఇక్కడ లేవు కదా, నా లంగ్స్ ఇక్కడ ఉన్నాయి కదా, అంత నేను పీల్చకపోతే నా ఆక్సిజన్ ఎక్కడికి వెళ్తోంది అనే ఆలోచన రావాలనే బ్రీదింగ్ అనే కాన్సెప్ట్ నేను చెప్పాలి అని నాకు అనిపించింది. ఒక డాక్టర్గా మేము ఎప్పుడైనా ఎవరైనా కొలాప్స్ అయిపోతే సిపిఆర్ చేయడం, గాలి అందించడం అంటారు కదా, అప్పుడు మేము 500 ml కంటే ఎక్కువ పుష్ చేస్తాం. బికాస్ వీ నో దెర్ ఈస్ అ ఫిజియోలాజికల్ డెడ్ స్పేస్, ఎనటామికల్ డెడ్ స్పేస్ అని. ఇక్కడ నుంచి నీ లంగ్స్ దాకా ఆక్సిజన్ వెళ్ళట్లేదు, వెళుతున్నట్టుగా అనిపిస్తుంది మనకి. సో నీ లైఫ్లో నీకు ఆక్సిజన్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నది కామన్ సెన్స్ కదా, ఇందులో నేను ప్రూవ్ చేయాల్సింది ఏం లేదు కదా. ఈ ఆక్సిజన్ నిజంగా నా శరీరంలోకి కరెక్ట్గా వెళుతోందా అన్నది ఆలోచించుకోవాలి. మనం ఇలా ఇలా కూర్చుంటే అలా అలా ఎలాగో అలా రక్తంలోకి ఆక్సిజన్ గుంజుకుంటుంది. కానీ నువ్వు ప్రయత్నపూర్వకంగా గనక అందించగలిగితే ఆ మలినాలన్నీ తొందరగా మన లోపల నుంచి కార్బన్ డైఆక్సైడ్ కానీ ఇంకేదైనా నైట్రోజనస్ వేస్ట్ కానీ తొందరగా బయటికి వెళ్ళిపోతే మనం ఆటోమేటిక్గా హెల్తీగా ఉంటాము కదా, ఎనర్జీ బాగుంటుంది కదా. అందుకని ఊపిరి చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని అందరూ అవగాహన చేసుకుని ఇక్కడ లేదు నా ఊపిరి, ఇక్కడ లేదు నా ఎక్స్చేంజ్ ఆఫ్ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్, ఇంటర్నల్ రెస్పిరేషన్ జరుగుతోందా లేదా అని గమనించుకోవాలి. అందుకే బ్రీత్ చేసుకుంటూ ఉండాలి. ఓకే సార్, బ్రీతింగ్లో కూడా టైప్స్ ఉంటాయి అంటారు, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అని. అది ఎంతసేపు తీసుకోవాలి, అంతసేపు అట్లా బయటకు వదలాలి, అట్లా ఏమైనా టైమింగ్స్? చాలా మెథడాలజీస్ ఉన్నాయి. అంటే ఎన్ని రకాలుగా మనం ఆపచ్చు. కుంభక్రియ అని ఒకటి, లేకపోతే మనకి లోపల తీసుకున్నప్పుడు పూరక కుంభక రేచకాలలో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ చేసుకోవడం. ఇది ఒక్కొక్క దానికి ప్రిస్క్రిప్షన్. సపోజ్ నేను ఏదైనా యాక్టివ్గా పని చేయాలి అనుకుంటున్నాను, కొంచెం ఫాస్టర్ బ్రీతింగ్ చేసుకుంటాను అనమాట. సపోజ్ నేను మైండ్తో ఏదైనా ఆలోచించుకోవాలనుకుంటున్నాను, ఎంత లో అమౌంట్ ఆఫ్ స్లో బ్రీదింగ్ చేయగలిగితే అంత బెస్ట్. ఇలాగ రకరకాల బ్రీదింగ్ టెక్నిక్స్ ఏ మెథడాలజీ ఫాలో అయినా సరే. రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. ఏ రకమైన ఊపిరైనా తీసుకోండి, నష్టం లేదు. కానీ రెండు ఇంపార్టెంట్. ఫస్ట్ ఈజ్ రిథమ్. నువ్వు ఎలాంటి ఊపిరి తీసుకున్నా అదే ఊపిరి ప్యాటర్న్ కంటిన్యూ కావాలి. ఇది దేర్ ఇస్ అ సైంటిఫిక్ స్టడీ ప్రూవ్స్. రకరకాలుగా మన ఋషులు మునులు చెప్పింది, ఇప్పుడు సైన్స్ కూడా ఓకే అని ఆమోదించినది చెప్తున్నా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఈజ్ ఈ ఊపిరి ఏదైతే మనం రిథమిక్గా చేస్తామో దెర్ ఇస్ అ కనెక్షన్ బిట్వీన్ యువర్ హార్ట్ అండ్ ద బ్రెయిన్. ఆ బ్రెయిన్ కనెక్షన్ కూడా చల్లబడుతుంది. సో టెన్షన్లో ఉన్నప్పుడు ఏమి అని ఆవేశంగా తీసుకొని అవసరం లేదు, మెల్లగా రిథమిక్గా తీసుకోండి. 5 times ఇన్, హోల్డ్, 5 times అవుట్. 1 2 3 4 5 హోల్డ్, 1 2 3 4 5 అవుట్. ఇలా రిథమిక్గా చేసుకుంటే ముందు టెన్షన్ తగ్గిపోతుంది, యాంగ్జైటీ పోతుంది. యాంగ్జైటీ పోవాలి అంటే బ్రీదింగ్ రిథమిక్ చేయాలి. సింపుల్. యాంగ్జైటీకి ఇంకా మీరు ఏ మందులు వాడిన అవసరం లేదు, రిథమిక్ బ్రీదింగ్. మందులు వాడేవాళ్ళు ఆపమని చెప్పట్లేదు, ఇలా ఒక వీడియో చూసి అలా ఎప్పుడు మారదు. బట్ మీకు మందులు కూడా పనిచేసే విధంగా ఈ ఊపిరి పని చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో రిథమ్, ఫస్ట్ థింగ్ రిథమ్ ఆఫ్ ద బ్రీదింగ్, ఇది వెరీ ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేసి డామినేషన్ ఆఫ్ ద నోస్. నువ్వు నోటితో గాలి తీసుకుంటున్నావా, ముక్కుతో గాలి తీసుకుంటున్నావా తెలుసుకోవాలి. జనరల్గా మైండ్ సరిగ్గా లేని వాళ్ళు మొద్దు వాళ్ళు అని అంటారు. నోరు తెరిచి ఉంటుంది. నువ్వు నోరుతో గాలి తీసుకున్నన్ని రోజులు నీకు చాలా ఇంటర్నల్ సిస్టమ్ ప్రాబ్లం అయిపోతుంది. అందుకని నోజ్ బ్రీదింగ్ చేయాలి, మౌత్ బ్రీదింగ్ చేయకూడదు. నోట్తో చాలా మంది ఊపిరి తీసుకోవడానికి ట్రై చేస్తారు, చేయకూడదు. ఆన్ సమ్ ప్రాక్టీసెస్ కొన్ని ఉంటాయి, దాంతో చేసే ఉంటాయి టు ఇంప్రూవ్ యువర్ లంగ్ కెపాసిటీ ఫార్ అన్ అథ్లెటిక్ పర్పస్. అంటే అదేదో ఎక్సర్సైజ్ చేయాలి, వాళ్ళు జిమ్ చేస్తున్నారు, వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ గోల్ ఉంది, అలాంటి వాళ్ళు వేరే. నేను చెప్తున్నది నార్మల్ మనుషులకి, నార్మల్గా రెగ్యులర్గా హెల్దీ అడల్ట్ మనుషులకి
ముక్కుతో గాలి తీసుకోవడమే ఇంపార్టెంట్. ఓకే. ఈ రెండు గనక తెలుసుకోగలిగితే దీని కంటిన్యూయేషన్ ఏ ముక్కుతో గాలి తీసుకోవాలి. ఓకే. ఓకే, ఏ ముక్కుతో గాలి తీసుకోవాలి అన్నప్పుడు అందరం అనుకునేటట్టుగా ఈ రైట్ నాస్ట్రల్ లెఫ్ట్ నాస్ట్రల్ అలా ఉంటుందని నేను ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటాం. కానీ ఒకవేళ మీరు చెయ్యాలి అనుకుంటే ఒక నాస్ట్రిల్ ఒకదానికి ఒక నాస్ట్రిల్ ఒకదానికి పనిచేస్తుంటుంది. లెఫ్ట్ మైండ్కి రిలేటెడ్ థింగ్స్ టూ మచ్గా ఆలోచిస్తున్నారు కానీ ఏది ఆచరణలో పెట్టలేకపోతున్నారు. వీళ్ళు లెఫ్ట్ సైడ్ బ్రీదింగ్ చేసుకుంటున్నారు. టూ మచ్గా అన్నిటికీ తొందరపడి పని చేసేస్తున్నారు. ఏది ఆలోచన లేకుండా ముందు చేసేయాలని చేస్తున్నారు. వీళ్ళు రైట్ సైడ్ ఎక్కువ డామినేట్ చేయాలి. వీళ్ళు రైట్ సైడ్ బాగా దాన్ని ప్రెషరైజ్, ఇన్ స్టాప్ లెఫ్ట్ సైడ్ నుంచి అవుట్, లెఫ్ట్ సైడ్ నుంచి ఇన్ స్టాప్ రైట్ సైడ్ నుంచి అవుట్. ఇలా గనక ప్రాక్టీస్ చేస్తే యువర్ మైండ్ అండ్ యాక్షన్ ఇవి మారే ఛాన్స్ ఉంటాయి. మార్నింగ్ లేవగానే మీరు ఒక్కసారి చెక్ చేసుకుంటే నాడీ శోధన అంటారు ఆర్ బ్రీదింగ్ శోధన అని చెప్పి మనకి ఎటు సైడు మనము ఊపిరి డామినెంట్గా అని తెలుస్తుంది. న్యాచురల్గా ఫిజియోలాజికల్గా కూడా ఒక సైడ్ నోస్ ఎక్కువ పనిచేస్తుంది, ది అదర్ సైడ్ తక్కువ ఉంటుంది. ఎవ్రీ 22.5 అవర్స్కి ఒకసారి మనకి మొత్తం షిఫ్ట్ అయ్యి ఇంకో సైడ్కి వస్తుంది అనమాట. ఓకే, సో దాన్ని ఘటికాస్ అంటారు. సో 24 minutes ఒక ఘటిక, అట్లాంటి 2.5 ఘటికాస్ చేస్తే ఒకసారి షిఫ్ట్ అవుతుంది. మళ్ళీ షిఫ్ట్ అయ్యి ఈ నాస్ట్రల్ డామినేషన్ అంతా ఈ నాస్ట్రల్కి వెళ్తుంది. అందుకే మనం రోజంతా ఒకలా ఉండం, ఒక ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటాం, ఒకసారి మళ్ళీ ఒకసారి డల్ అయిపోతాం, మళ్ళీ ఒకసారి వేగ్గా ఉంటుంది మైండ్ అంతా కన్ఫ్యూజన్, మళ్ళీ ఒకసారి సెటిల్ అవుతుంటాం. అందరికీ వస్తుంటుంది ఇట్లాంటిది. సో అట్లాంటి ఘటికాస్ని కొంచెం మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇది బై ప్రాక్టీస్, ఇది ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన పని లేదు, ఎవ్వరు చెప్పాల్సిన పని లేదు. వీటి మీద ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది. మనకి ఏదైనా మంచి గ్రంథాలయంలో మనకి ఒక మంచి మఠం చూసుకున్న మఠంలో గ్రంథాలయంలో ప్రాణాయామము అనేది చిన్న పుస్తకంలో చెప్పేస్తాడు ఈ మాట. నేనేమి కొత్త కనిపెట్టి చెప్పట్లేదు, చిన్న పుస్తకంలో చెప్తాడు. ఇది మనం పిల్లలకి విజ్ఞానంగా నేర్పించాలి. ఒరే నువ్వు ఏది చేసినా చెప్పినా బ్రీత్ చేసుకోవాలిరా, ఊపిరి సరిగ్గా ఉండాలి కదా, ఊపిరిని యాంగులేట్ చేసి పెట్టుకోండి, మీకు ఆటోమేటిక్గా కొన్ని దారులు ఓపెన్ అవుతే తెలుస్తాయి, కొంత క్లారిటీ ఆఫ్ మైండ్ ఉంటుంది. తప్పు చెయ్యమా, దీనివల్ల నాశనం అయిపోమా, ఇవన్నీ సినిమాలో చూపించినట్టు ఏదో మంత్రం పవర్లు వచ్చేస్తాయి, అలా కాదు. ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటే మనకు ఒక రిథమిక్గా బ్రీతింగ్ కనుక చేస్తే చాలా క్లారిటీ ఆఫ్ థాట్ వస్తుంది. ఓకే, సో ఏ నాస్ట్రల్ డామినేషన్ అని చూసుకోవాలి, ఇడానా పింగళానా అన్నది తెలుస్తుంది. మనకి ఈ నాడి మన వెన్నుపూస యొక్క కింద భాగం నుంచి ఒక నాడీ వ్యవస్థ స్టార్ట్ 72,000 నాడులు. అందులోనూ మనకి ముఖ్యంగా 10 ఐడెంటిఫై చేశారు. అందులోనూ 3 ఇడా పింగళ సుషుమ్నా అని చెప్పి. అందులో మనం ఇడా పింగళాన్ని కనుక బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే ఇట్స్ లైక్ ఇంజన్. నువ్వు ఇటు సైడ్ పవర్ ఎక్కువ కొట్టావా ఇటు సైడ్ పవర్ ఎక్కువ కొట్టావా ఇటు సైడ్. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే మన లోపల ఉండే ఎనర్జీస్ ఒక అలైన్మెంట్లోకి వస్తాయి. అప్పుడే మనకు ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ బ్యాటరీ లాగా తిరుగుతుంటుంది అన్నమాట. ఇవన్నీ నేను ఎందుకు ఇట్లాంటి మన ఆడియన్స్ చాలా వెరైటీ ఆఫ్ ఆడియన్స్ వింటుంటారు, పిల్లలు, పెద్దవాళ్ళు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, చదువులేని, ఇలాంటి వాళ్ళు ఎవరైనా విని అందులో ఒకటి తప్పు అర్థం చేసుకుని ఓహో ఇలా చేసేస్తే నాకు ఏదో అయిపోతుంది అనుకుంటారేమో అని 1-10 సార్లు చెప్తాను. సినిమాటిక్గా ఊహించుకోవద్దు, ప్రయత్నము చేయండి. జస్ట్ డోంట్ ఇమాజిన్ ఏదో వీడియోలో చూశానండి ఊపిరిలా తీసుకోగానే గాల్లో ఎగురుతామంట, లెవిటేషన్స్ అవంతా వేరే లెవెల్. డోంట్ గెట్ ఇన్ టు ఆల్ దట్. స్టార్ట్ చేయగానే నేను అసలు సినిమాలో చూపించినట్టు హూమ్ ఫట్ స్వాహా అనేస్తే అలా ఉండదు. ప్రయత్నం చేయండి, మెల్లగా చేయండి. డోంట్ హాలూసినేట్. ప్రతి దానికి ఒక ఇమాజిన్ చేసేసుకుని ఊహించేసుకుని నాకు అయిపోతుందండి అవి చేసేస్తానండి చెయ్యట్లేదు, చేస్తే మాట్లాడలేరు. అది వెరీ ఇంపార్టెంట్. సో అందుకని ఇది నేను చెప్పేది కూడా ఊపిరిని ఇడా పింగ్లా అనగా నాకు కుండలిని వచ్చేసింది ఇట్లాంటివన్నీ తప్పుడుగా ఆలోచించకుండా స్టార్ట్ చేయండి బేసిక్గా. ఇది వెరీ ఇంపార్టెంట్. సార్ ఇందాక మీరు రిథమ్ అన్నారు. రిథమ్ అనేది ఇప్పుడు ఏదో ఒక పనిలో ఉంటాం, టెన్షన్ వస్తూ ఉంటుంది, లేకపోతే హ్యాపీగా ఉంటే ఏదో ఒక టైప్ ఫీలింగ్ అనేది వస్తుంది. ఆ టైంలో ఆ రిథమ్ అనేది బ్యాలెన్స్ చేసుకుంటూ చేయాలి అంటే సాధ్యపడుతుందా, లేకపోతే కరెక్ట్ శ్వాస అంటే ఏంటి? చాలా ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. ఎప్పుడైతే ఆ పరిస్థితి వస్తుందో అప్పుడు ఎప్పుడు ట్రై చేయకూడదు. చాలా మందిని కోపం వస్తే అంకెలు లెక్క పెట్టు, ఇంపాసిబుల్. కోపం వచ్చినప్పుడు అంకెలు లెక్క పెట్టకూడదు. నీకు ఆ కోపం ఇట్స్ అ న్యాచురల్ సర్జ్, వెళ్ళిపోవాలి బయట. అట్ ద సేమ్ టైం నీకు ఇది కోపం లేనినప్పుడు ట్రై చేసుకుంటే ఈ కోపం రావడం తగ్గుతుంది. సో లేకపోతే నాకు టెన్షన్ వచ్చింది, నేను ఊపిరి మీద కంట్రోల్లో పెడతా, తప్పు. ఆ టైంలో చెయ్యలేవు. నీకు ముందు
సో ఒక పులి పరిగెట్టుకుంటూ వస్తుంది, నువ్వు అక్కడ ఊపిరిని కంట్రోల్లో పెట్టుకోవాలి, నీకు అప్పుడు ఊపిరి పెరగాలి, పరిగెట్టాలి, నీ మజిల్స్కి ఆక్సిజన్ రావాలి, రన్ చేయాలి. ఇది ఎప్పుడైతే నీకు సమస్య లేదో దాని ముందు మనము అలవాటుగా చేసుకుంటే సిచ్యువేషన్ వచ్చినప్పుడు టెన్షన్ పడం, సిచ్యువేషన్ వచ్చినప్పుడు మైండ్లో ఉండం, నా ఊపిరి ఎలా అవసరమైతే అలా మారుతుంది. నేను ఇప్పుడు సపోజ్ ఫుల్గా తిన్నాను అనుకోండి, నా ఊపిరి మందగిస్తుంది, నాకు నిద్ర వస్తున్నట్టు ఉంటుంది, ఉండాలి కూడా. నీ రక్తం అంతా వెళ్ళి అక్కడ కడుపులో ఉన్న ఫుడ్ అంతా డైజెస్ట్ చేస్తోంది. తప్పుడు ప్రాసెస్ కాదు, అది కరెక్ట్ ప్రాసెస్. దట్ ఈస్ హౌ ఇట్ హ్యాస్ టు వర్క్. నీ ఊపిరి 24 hours ఇలా రిథమిక్గా ఉండదు. నీ బాడీ నీకు చెప్తుంది ఈ టైంలోకి ఇలా అడాప్ట్ అవ్వాలి. వీఆర్ ఆల్ హోమియోథర్మిక్ ఆర్గానిజమ్స్, వీఆర్ నాట్ పాయికిలోథర్మిక్ ఆర్గానిజమ్స్ అంటారు. దాని అర్థము మన లోపల టెంపరేచర్, ఒక ఇంటర్నల్ ఒక కోర్ టెంపరేచర్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటుంది. మనం సిచ్యువేషన్ తగ్గట్టుగా టెంపరేచర్ తగ్గట్టుగా మనకు ఒక రిథమ్, ఒక మెథడాలజీ ఉంది. ఎట్ ద సేమ్ టైం ఆ స్విచ్ ఎప్పుడు ఆన్ అవ్వాలి, ఎప్పుడు ఆఫ్ అవ్వాలి తెలుస్తుంది శరీరానికి. నాకు పాము వచ్చింది, లేకపోతే పులి వచ్చింది, భయపడకూడదు, నాకు అసలు అవి ఏమీ చేయకూడదు అన్న తప్పుడు ఆలోచన. నీకు అలా ఉంది అంటే దాన్ని ఎలా ప్రొటెక్ట్ అవ్వాలి నీ బాడీ చూసుకుంటుంది. సో ఊపిరి పెరగడము, ఎప్పుడైనా అట్లా వచ్చినప్పుడు, యాంగ్జైటీ వచ్చినప్పుడు పెరుగుతుంది, తప్పదు. ఎట్ ద సేమ్ టైం అది అలాగే ఉండిపోకూడదు. చాలామంది నా చిన్నప్పుడు జరిగిన గొడవ అండి అని ఇప్పటికి బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళకి ఇది హెల్ప్ చేస్తాయి. నేను స్టేజ్ మీదకి వెళ్తుంటే భయం ఉంటుంది, ఆబ్వియస్లీ ఎవడో ఒకడు ఏదో ఒకటి లేచి అంటాడు. ఈ రోజుల్లో ఎలా అయిపోయింది, ట్రోలింగ్ కానీ ఏదైనా ఒక్క మాట తప్పు దొరికిందంటే ఇంకా మీద పడిపోతారు. సో అవి భయాలు ఉంటాయి, దాన్ని మెల్లగా మేనేజ్ చేసి, దానికోసమే మన బ్రెయిన్ ఒక మెకానిజం తయారు చేసుకుంటుంది, తప్పు లేదు. ఎట్ ద సేమ్ టైం దానిలోనే ఉండిపోయి ఇంకా భయం ఎక్కువైపోయి, యాంగ్జైటీ ఎక్కువైపోయి, స్ట్రెస్ ఎక్కువైపోయి ఏ పని చేసుకోలేకుండా ఉండేటట్టుగా వెళ్లకుండా ఇవి ఫాలో అవ్వాలి. సో అప్పుడు కోపం వచ్చింది, అప్పుడు యాంగ్జైటీ వచ్చింది, ఏం చేయాలి? అప్పుడు ఏం చేయొద్దు, అబ్జర్వ్ చేయండి. ఎలా వెళ్తుంది, ఎంత ప్రెషర్ పడుతుంది, దేని గురించి ఆలోచిస్తున్నానని అబ్జర్వ్ చేయండి. దాని గురించి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ టైం ఇలానే టెన్షన్ పడకూడదు, నెక్స్ట్ టైం ఇలాంటి వరి నాకు రాకూడదు అని ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసినప్పుడు రిథమిక్ బ్రీదింగ్ చాలా హెల్ప్ చేస్తుంది. ఆ రిథమ్ వల్ల మన లైఫ్లో చాలా క్లారిటీ ఆఫ్ థాట్ వచ్చి ఎప్పుడు టెన్షన్ పడాలి, ఎప్పుడు పడద్దు, ఎప్పుడు ఎలా బిహేవ్ చేయాలి అనేది మనకి ఒక ప్రాసెస్లో అలవాటు అవుతుంది. సో ఇది వెరీ ఇంపార్టెంట్. ఎవరు అర్థం చేసుకున్నా ఇది అర్థం చేసుకోవాలి. ఓకే సార్, ఇప్పుడు ఏ పనైనా సరే బాడీకి అలవాటు నెమ్మదిగా చేయాలి, ఏదైనా సరే వెంటనే చేయకూడదు అని అంటారు. అట్లాగే శ్వాస కూడా అంతేనా? అబ్సల్యూట్లీ. మీరు 4 ఒకటేసారి కంటిన్యూగా చేయండి, అవన్నీ కూడా అవసరం లేదు. వెళ్ళి ఇప్పుడు ఏదైనా బర్త్డే పార్టీ ఉంటే బెలూన్ ఊదండి, కంటిన్యూస్గా 10 బెలూన్లు ఊదండి, యూ విల్ గో హైపర్ వెంటిలేట్, మన అని అయిపోతుంది, కళ్ళు తిరుగుతాయి. ఓకే, ఒకేసారి ఏది చేయకూడదు. మీరు ట్రై చేయండి, ఎవరైనా పెద్ద బెలూన్లో ఒక 10 కంటిన్యూగా ఊదండి, మీకు శ్వాస తొందరగా అందదు. ఏది ఒకేసారి చెయ్యకూడదు. మనకు అన్ని క్లాసులు, అందుకే 30 నిమిషాల క్లాసులు, 25 నిమిషాల క్లాసులు ఉంటాయి. క్లాస్లో అన్ని కంటిన్యూస్గా చెప్పారు. ఓకే, సైన్స్ అంతా ఒక సంవత్సరం, మ్యాథ్స్ అంతా ఒక సంవత్సరం నేర్పరు, అన్ని 20 minutes, హాఫ్ అన్ అవర్, 45 minutes అలా క్లాసులు నేర్పిస్తారు. మన శరీరానికి కూడా అంతే. అన్నం కూడా ఇంతలా నోట్లో వేసుకుని ముద్దే తింటాం. అలాగా వీ హ్యావ్ టు స్లోలీ ఇండ్యూస్ ఇట్, అండ్ స్లోగా ఎక్కిచ్చినది ఎక్కువ రోజులు ఉంటుంది. మేము ఫాస్ట్గా ఒకటి చెప్తే 4 రోజులు గుర్తుపెట్టుకుంటాం, 5వ రోజు మర్చిపోతాం. అందుకని ఇవి ఎప్పుడు చేయకూడదు. సో ఒకవేళ కనుక ఇలా చేస్తే వీటిని ఒక రిథమిక్ ప్యాటర్న్లో మనం అలవాటు చేసుకుని మెల్లగా స్టెప్ బై స్టెప్, ఒక సింప్లెస్ట్ మెథడ్ ఏంటంటే మంత్రం. ఏదైనా ఒక మంత్రం తీసుకుని ఆ మంత్రాన్ని శ్వాసకి జోడించాలి. ఆ శ్వాసతో కలిపితే ఎప్పుడైతే మంత్రము శ్వాస కలుస్తుందో అప్పుడే అది ఒరిజినల్ మంత్రం. అంతవరకు మీకు పదాల అల్లిక. మంత్రముగా మారాలి అంటే ఏ మంత్రముకైనా ఒక ఛందస్సు ఉంటుంది, ఆ మంత్రానికి ఒక రిథమ్ ఉంటుంది. ఆ మంత్రము యొక్క గ్యాప్ ఏదైతే మంత్రము, మాలా మంత్రము అంటాము, ఆ మాలా మంత్రము కరెక్ట్గా ఆ గ్యాప్లో పడితేనే మంత్రము యొక్క విలువ. చేసాము కాదు, అలా ఒక రిథంలో వెళ్ళాలి. ఏదొచ్చినా సరే, మీరు ఎవరి దగ్గర మంత్రం తీసుకున్నా సరే, ఉపదేశం తీసుకుని ఆ ఉపదేశాన్ని ఒక రిథమిక్లో బ్రీత్కి పెట్టండి. ఊపిరిగా మార్చితే ఎప్పుడైతే మంత్రము నీకు ఊపిరిగా మారుతుందో మంత్రము ఆయుధంగా మారుతుంది. మంత్రము ఎప్పుడైతే మంత్రం లోపల చర్న్ అవుతూ ఉంటుందో, దట్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద మంత్రం విల్ బికమ్ కైనెటిక్ ఎనర్జీ అంటారు. ఆ మంత్రాన్ని లోపల తిప్పుతూ ఉంటే శ్వాసలాగా. ఊపిరి తీసుకున్నారు, వదిలేటప్పుడు మంత్రం చెప్పారు, ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి
ధ్యేయ సదా అని అన్నానంటే ఆ రిథమ్ ఎప్పుడైతే మెయింటైన్ చేస్తుంటామో అది లోపల తిరిగి 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 దట్ బికమ్స్ ఎనర్జీ. ఆ మంత్రముని మనము కైనెటిక్ ఎనర్జీగా మార్చిన మంత్రాన్ని నువ్వు యారోలాగా విసరచ్చు, బాణములాగా విసరచ్చు, అది పని చేస్తుంది. అలాంటి మంత్ర సాధన చేయాలందరూ. మంత్రము ఏ రూపంలోనే తీసుకోవచ్చు. మీరు ఏ కుల మత ప్రాంత దేశ సంబంధమే లేదు, ఎలాంటి మంత్రమైనా సరే రిథమిక్గా మా నాన్న గొప్పవాడు మా అమ్మ గొప్పది అని అనుకున్నా సరే అది కూడా మంత్రమే. ఓకే, మాతృదేవో భవ పితృదేవో భవ అనుకున్నా చాలు. అలా ఏదైనా సరే దాన్ని మీరు పదే పదే అదే రిథంలో మీటర్లో అన్నారు అంటే ఇంకా బీజాక్షరాలతో ఉంటే త్వరగా సిద్ధిస్తుంది, త్వరగా బాగుంటుంది. లేకపోయినా సరే ఎనీథింగ్ వాట్ యు చాంట్ రిపీటెడ్లీ అది మీకు కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. దాంతో మీరు ఆ మంత్రాన్ని ప్రయోగించవచ్చు మంచి కోసం, ఇతరుల మంచి కోసం. ఎవరికైనా మంచి చెయ్యాలి అనుకుంటే మంత్రాన్ని ఖచ్చితంగా ప్రయోగించవచ్చు. ఓకే, ఇప్పుడు శ్వాస అనేది ఒకేసారి ఎట్ ఎ టైం చేయకూడదు, ఒక టైంలో కానీ లేకపోతే మెల్లగా ప్రాక్టీస్ చేయాలని మీరు చెప్తున్నారు. మరి దానికి ఒక పర్టికులర్ టైం ఏమన్నా ఉంటుందా? అంటే చాలా మంది చెప్పేది ఏంటంటే మార్నింగే చేయాలని, కొంతమంది ఏంటంటే మార్నింగే ఎందుకు చేయాలి మాకు ఆ టైంలో కుదరకపోవచ్చు అంటారు. అట్లా కొంతమంది రకరకాల వాదనలు వింటూ ఉంటాం. మార్నింగ్ చేస్తే తొందరగా వస్తుంది, రాత్రి కరెక్ట్ టైం ఏంటి అసలు? టైం కరెక్ట్ ఏమి ఉండదు, మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు. జనరల్ గా అయితే మార్నింగ్ టైం చేస్తే కొంచెం నిద్రపోయి లేచి ఫ్రెష్ గా ఉంటాము, ఊపిరి తీసుకోవడానికి బాగుంటుంది. ఊపిరి తీసుకోవడం చాలా కష్టం యాక్చువల్లీ. చాలా మంది ఊపిరి తీసుకుంటే అయిపోతుంది. ఇన్ని రకాల ఎక్సర్సైజులు కనిపెట్టిందే ఊపిరి తీసుకోవడానికి. నువ్వు ఎంత ఎక్సర్సైజ్, రన్నింగ్ శ్వాస కోసమే, లేకపోతే వాకింగ్ శ్వాస బాగుండాలి, మంచిగా ఫాస్ట్గా శ్వాస తీసుకుంటేనే. సో యూ హ్యావ్ టు మనకి ఆ ఊపిరిని అలవాటు చేసే శరీరానికి మనకి మార్నింగ్ టైం అయితే బెటరు. మార్నింగ్ చేసుకోలేని వాళ్ళు ఏదో ఒక టైం తీసుకుని, ప్రిఫరబుల్లీ ఆక్సిజన్ ఎక్కువ ఉన్న చోట, చెట్ల దగ్గర, లేకపోతే ఏదైనా పాజిటివ్ ఏరియాలో ఉండి, చీకట్లో మళ్ళీ నీ రూమ్లో నువ్వు కూర్చుని అన్ని డోర్లు వేసేసుకుని నువ్వు ఒకటే శ్వాసను మళ్ళీ మళ్ళీ పీలుస్తున్నావు అంటే నీకు కార్బన్ డైఆక్సైడ్ చేరుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీ వాంట్ ఆక్సిజన్ టు గో ఇన్సైడ్, కాబట్టి దానివల్ల చేస్తాం. పొద్దునైతే ప్రిఫరబుల్ బ్రహ్మముహూర్తంలో పొద్దున లేస్తే చాలా బాగుంటుంది. చేసుకునే వాళ్ళకి తొందరగా దాని ఫలితం తెలుస్తుంది. కాబట్టి ఇదంతా ఫలితము అనగానే మంత్రాల వల్ల ఏదో వచ్చేస్తాయి అనుకుంటారు. కాదు, మంత్రము కరెక్ట్గా చేస్తుంటే యూ హ్యావ్ లాట్ ఆఫ్ పీస్ఫుల్ మైండ్, థాట్ ప్రాసెస్ బాగుంటుంది. ఈ థాట్ ప్రాసెస్లు ఇవన్నీ బాగుంటాయి కాబట్టి లైఫ్లో ఆటోమేటిక్గా క్లారిటీ డెసిషన్ తీసుకుంటారు, ఆటోమేటిక్గా మంచి డెసిషన్ తీసుకుంటారు. కాబట్టి ఆటోమేటిక్గా జీవితం బాగుంటుంది కాబట్టి మంత్రం పనిచేస్తుంది కాబట్టి జీవితం బాగుంటుంది. అలాగా ఇట్ ఈస్ అ ప్రాసెస్. సో ప్రిఫరబుల్లీ మార్నింగ్ టైంలో చేస్తే బాగుంటుంది. మంత్రానికి ఏ టైం లేదు. కొన్ని మంత్రాలు రాత్రి 12 గంటలకే చేస్తాం. శాక్తేయ మార్గంలో చాలా రకాల మంత్రాలు రాత్రి ఉంటాయి, కొన్ని గాణపత్యంలో రాత్రి ఉంటాయి, కొన్ని వరుణ విద్యల్లో అలాంటి వాటిల్లో కూడా మనకి రోజుకి 8 సార్లు 7 సార్లు స్నానము చేసి మంత్రం చేసే ఉంటాయి, వరుణ విద్య అని చెప్పి. అలాగా రకరకాల మేము నేర్పించే వసికుంభజ కానీ, కుంభగణపతి కానీ, వేద సహస్రపాత్ కానీ, ఇట్లాంటి చాలా విద్యలు మనకి రాత్రి చేసేవి కొన్ని ఉంటాయి, పొద్దున చేసేవి ఉంటాయి. అలా మంత్రానికి నిర్దిష్టమైన టైం ఉంటుంది. మనం ఊపిరి మాట్లాడుతున్నాం కాబట్టి నేను మంత్రం చెప్పట్లే, కానీ మంత్రం గురించి ఒకటి చేద్దాం. ఈ మంత్రములో మంత్ర దేవత, మంత్రానికి ఒక స్వరూపం, మంత్ర స్వరూపంతో ఆ దేవతను ఆవాహన చేసే పద్ధతి, ఇలా దేర్ ఆర్ వేరియస్ థింగ్స్. మనం చూసుకునేవి చెప్పుకునేవి చాలా సూపర్ఫిషియల్ బ్రతుకుతున్నాం. ఎంతసేపు ఆ డబ్బు సంపాదించడం కానీ చాలా సూపర్ఫిషియల్. లోపల ఎంత వ్యవస్థ నడుస్తోంది అన్నది ఒకసారి తెలిస్తే ఓ మై గాడ్ ఇంత బాగుంటుందా లోపల అనిపిస్తుంది. మనకి రకరకాల దేవతలు ఒక్కొక్క కుండలిని జాగృతం కావడానికి ఒక్కొక్క చక్రము చుట్టూ రకరకాల దేవతా పొజిషన్స్, రుద్రగ్రంథి, బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, ఇలాంటి ఎన్నో రకాలు లోపల అవి తలుచుకుంటే నా లోపల ఇంత సృష్టి నడుస్తుందా మై గాడ్ అనిపిస్తుంది. అది ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసుకున్నవాడు ఆ రుచి చెప్పలేడు. అయ్యో ఉంది 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 ట్రై చేయండి అని మాత్రమే చెప్పగలరు. సో అందుకని ఇది కంపల్సరీగా ఇంకొక మంచి మంత్ర ఎపిసోడ్ చేద్దాం. కాకపోతే ఊపిరి మాత్రం అందరూ ఒక ప్యాటర్న్ తెలుసుకుని వాళ్ళ శరీరానికి తగ్గ ప్యాటర్న్ తయారు చేసుకుని కంపల్సరీగా వాడాలి, తెలియాలి. సార్ మీరు శ్వాస నెమ్మదిగా బాడీకి అలవాటు చేయాలి, ఎప్పుడైనా చేయొచ్చు అని చెప్పారు. చాలామంది ఎక్కువగా ఆలోచించేది ఏంటంటే ఎక్కడ చేయాలి, మంచం మీద కూర్చొని చేయొచ్చా, లేకపోతే ఆఫీస్లో కూర్చొని చేయొచ్చా, కుర్చీలో కూర్చొని చేయొచ్చా, ఇట్లా రకరకాల డౌట్లు ఉంటాయి. దానికి ఒక ప్లేస్ కావాలా లేకపోతే ఏంటి?
ప్లేస్ ఉండి చేయగలిగితే ఇంకా బెటర్. ఫ్లాట్ సర్ఫేస్ ఎప్పుడైనా సరే కూర్చున్నప్పుడు కుషన్లో కూర్చోకుండా కొద్దిగా ఫ్లాట్, అంటే మనకి అది గుచ్చుకునేటట్టు కాకుండా కొద్దిగా ఫ్లాట్గా ఉండే చోట, అండ్ ఒక ఆసనంలో పద్మాసనం కానీ వజ్రాసనం కానీ తీసుకుని చేయగలిగితే చాలా బాగుంటుంది. ఓకే, హెల్త్కి మంచిది, మన మైండ్కి మంచిది, బాగుంటుంది. లేని పక్షంలో ఇక్కడ ఇలా చెయ్యకూడదు అని రూల్ లేదు, మీరు కూర్చుని చేయొచ్చు. మన ఋషులు మునులు ఒంటికాల మీద చేశారు, సో ఎలాగైనా చేయొచ్చు. చేయడానికి మాత్రం మీకు కారణాలు చెప్పొద్దు. చాలా మంది అది లేదండి మేము పొద్దున్న లేవలేమండి అని కారణాలు చెప్పి అవాయిడ్ చేస్తారు. ఒకసారి రుచి చూసాక వాళ్ళు అన్ని పక్కన జరిపి వచ్చేస్తారు. ఎలా అయితే మనకు అక్కడెక్కడన్నా డబ్బులు వస్తున్నాయంటే ఏదన్నా చేసుకుని పెడతారో, లేకపోతే గర్ల్ ఫ్రెండ్ ఉంది అంటే ఏదన్నా చేసుకుని పెడతారో, అలా ఉన్నప్పుడు మనం దీనికోసం కూడా నీ జీవిత ప్రక్రియ దీని గురించి ఎవరో నాలంటోడు చెప్పాలి వినాలి అని కాకుండా ఎవరికి వాళ్ళు సెల్ఫ్ ఎంక్వైరీ చేయాలి. నాకు ఈ పద్ధతి బాగుంటుంది, చిత్రగుప్త బ్రీదింగ్ అని ఉంటుంది, ట్రంఫెట్ బ్రీదింగ్ అని ఉంటుంది, లేకపోతే మనోహర అని ఉంటుంది. నేను చేస్తాను మనోహర మస్తిష్క ధ్యానం, అద్భుతంగా ఉంటుంది, బ్యూటిఫుల్, మనోహరంగా స్లో బ్రీదింగ్. ఓకే, ఇప్పుడు మనకి బ్రెత్ వర్క్ అని మనకి వెస్టర్న్ వాళ్ళు ప్యాక్ చేసి ఇస్తే కానీ మన వాళ్ళు నమ్మలేకపోతాం. ప్రాణాయామము అంటే అర్థం కాదు, దట్స్ అ బ్రెత్ వర్క్ అని చెప్తే ఓ మై గాడ్ బ్రెత్ వర్కా నేను నేర్చుకోవాలంటారు. వద్దండి, మంచి మన చిన్న చిన్న పుస్తకాల్లో 10 పేజీల పుస్తకాలు నేర్పించేస్తున్నారు. హ్యాపీగా నేర్చుకుని ప్రయత్నం చేయండి, రోజు చేయండి, కన్సిస్టెంట్గా చేయండి. నేను ఎప్పుడు చెప్తుంటాను, ల్యాండ్ కొని 10 ఏళ్ళు వదిలితే నీకు ఎలా అయితే ప్రాఫిట్ వస్తుందో, ఊపిరి నేర్చుకుని అలా ఫాలో అయితే 10 ఏళ్ల తర్వాత ప్రాఫిట్ వస్తుంది. అలా ఆలోచించండి, మేబీ దట్ విల్ హెల్ప్. చూద్దాం. సార్, యోగా చేసేటప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టండి అంటారు. యోగాకి శ్వాసకి సంబంధం ఉందంటారా? రెండు ఒకటేనా? అబ్సల్యూట్లీ సంబంధం ఉంది. యోగా శ్వాస లేకుండా యోగా లేదు. సో యోగా అంటే శ్వాసతో పాటే చేయాలి. సూర్య నమస్కారాలు కూడా చాలా మంది చేస్తూ ఊపిరి మర్చిపోతారు. ఎక్కడ తీసుకోవాలి ఊపిరి, ఎక్కడ తీసుకోకూడదు అన్నది చాలా ఇంపార్టెంట్. అది చాలా మందికి తెలియదు సార్, చాలా మందికి తెలియదు, అది అవాయిడ్ చేస్తారు. ఎందుకంటే అదే కష్టమైన పార్ట్. నేను ఇలా వెళ్ళి వచ్చినప్పుడు నేను ఊపిరి తీసుకోవాలా వదలాలా, లేకపోతే నేను నించున్నప్పుడు తీసుకోవాలా వదలాలా, ఫస్ట్ నేను దండం పెట్టినప్పుడు తీసుకోవాలా, ఇలాగా మనకి దే గెట్ కన్ఫ్యూజ్డ్. అదే ప్రాపర్గా నేర్చుకుని అండ్ బాడీ విల్ ఇండికేట్ ఇక్కడ తీసుకోవచ్చు, ఇక్కడ తీసుకోకూడదు, ఇక్కడ మనకి కరెక్ట్ అని చెప్పి బాడీ చెప్తుంది. దాన్ని మాడ్యులేట్ చేసుకుంటూ వెళితేనే మనకి ఆసనము యొక్క పవర్. ఒకవేళ యోగా చేసేటట్టయితే యోగాలోంచి వచ్చే మనకి ఏవైతే మనకి హెల్ప్ చేస్తాయో హెల్త్ ఫ్యాక్టర్స్, అవన్నీ ఊపిరి ద్వారా వస్తాయి. సో కంపల్సరీ ఊపిరి, అండ్ ఊపిరి లోపల తీసుకోగానే తక్కువ 5గా డివైడ్ అయిపోయి ప్రాణ, ఉడాన, సమాన, వ్యాన, అపాన ఇలాగ డివైడ్ అయిపోయి మంచిగా లోపల అన్ని రకాల సిస్టంలోకి వెళ్ళిపోయి మనకి ఎంత బాగుంటుందంటే ఆ ఊపిరి లాస్ట్ వరకు మనం చనిపోయిన తర్వాత, స్వామి శరణమయ్యప్ప, తర్వాత కూడా మన లోపల ఊపిరి అలా ధనంజయలాగా అలా తిరుగుతూ ఉంటుంది. ఓకే, ఇది ఎంత బాగుంటుందంటే ఆ ఊపిరి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఇట్లా మేము నేర్చుకునేటప్పుడు కూడా మాకు అలా ఆ ఊపిరి అలా ఇట్ జస్ట్ గోస్. ఆ ఊపిరి అరే ఎన్ని రోజులు ప్రాణంగా ఇంజన్లో తిప్పినట్టు తిప్పుతోంది, ఆ ఇంజిన్ ఆగిపోయింది అని టక్ అట్లా వెళ్ళిపోతుంది, అలా పువ్వులా తెగినట్టు అంతే. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్స్పీరియన్సే, జస్ట్ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. ఒక అతను హడావిడిపడి మొత్తం మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి ఆ పైన జెండా నాటాడు. ఎందుకురా అంత పైకి ఎక్కి జెండా పెట్టడం ఎందుకు, ఏం అవసరం అంటే ఆ ఎక్స్పీరియన్సే. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు లివ్ ఆన్. ఆ దానికోసమే బ్రతకాలి. ఎవరేదో చెప్పారండి అవన్నీ పనిచేయవు, పని చేయకపోతే పైన ట్రై ఎక్స్పీరియన్స్ ఎట్ను, అది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనకి ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అని పక్కన పెట్టి డోప్ చేసేస్తారు. మందాగేసే మత్తుగా పడుకో, నీకు ఎక్స్పీరియన్స్ ఏముంది అక్కడ? యూ ఫర్గాట్. నువ్వు ఏం జరిగిందో రాత్రి గుర్తులేదు, నీకు ఎక్స్పీరియన్స్ పోయింది. నీ జీవితాన్ని నాశనం చేసుకోవడం కదే. ఇందులో అంతా ఎక్స్పీరియన్సే. నువ్వు లోపలికి వెళ్ళగానే టక. నేను ఒక రోజు మనం షేప్స్ అండ్ కలర్స్ చేద్దాము. కళ్ళు మూసుకుని ఊపిరి కొంచెం సేపు చేస్తే రకరకాల షేప్స్ కనిపిస్తాయి. షేప్స్ కనిపించిన దాన్ని బట్టి నీ జీవితం యొక్క పర్పస్ మారుతుంది. ఊపిరి కరెక్ట్గా తీసుకుంటే నోట్లో రుచి మారుతుంది. కొంతమందికి స్వీట్ రుచి వస్తుంది నోట్లో. ఎప్పుడైతే స్వీట్ రుచి వస్తుందో దాని అర్థం ఇలా. ఎప్పుడైతే మనకి పంజెంట్ నోరంతా చేదైపోతుంది, వాళ్ళు ఇలా ఉన్నట్టు. అలాగా రుచి గురించి కూడా ఒకసారి ఊపిరి ద్వారా రుచి చాలా చాలా బాగుంటుంది. అంటే ఇట్స్ అ గ్రేట్ సబ్జెక్ట్. దాన్ని ఒక రోజులో చెప్పలేము.
అండ్ మనం సగం చెప్పి సగం అర్థం చేసుకుని ఇలా చేయకండి. మొత్తం నేను అఫ్ కోర్స్ మళ్ళీ సిరీస్ చేస్తా అండ్ మళ్ళీ మనం దీని గురించి మాట్లాడదాం. దీన్ని ఖచ్చితంగా వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్. ప్రతి వ్యక్తి ఐ థింక్ ప్రతి మనిషి ఎక్స్పీరియన్స్ చేయాలి. చిన్న ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తే ఇంకా లైఫ్ చాలా బాగుంటుంది. చిన్న ఏజ్లో స్టార్ట్ చేయకపోతే వాళ్ళకి మేబీ ముండైపోతారు, కొంచెం 45-50 వచ్చాక నా వల్ల కావట్లేదండి. అట్లా కాకుండా యంగ్ స్టార్ట్ చేయండి. మాకు అదృష్టం అలా దొరికింది. అందరికి అట్లా ఉంటే చాలా చాలా హ్యాపీగా ఉంటారు. ఫర్గెట్ అబౌట్ దేవుడు ఉన్నాడా లేడా, పక్కన ఉన్నాడా లేదా, యూ విల్ ఎంజాయ్ యువర్ లైఫ్ మోర్ ఇన్ అ పాజిటివ్ ఆస్పెక్ట్ అనిపిస్తుంది. ఇది హెల్ప్ చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు బ్రీతింగ్ అంటే ఏంటి అనేది. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, ఇది ఈనాటి లైఫాలజీ కార్యక్రమం. మళ్ళీ మరో ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.